మహిమలో నీ అవసరాన్ని తీరుస్తాడమ్మా. తన ఐశ్వర్యం చొప్పున తప్పకుండా నీ అప్పులన్నీ తీరిపోతాయి వచ్చే సంవత్సరానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తీర్చేస్తాడంతే, ఇంకేమీ లేదంతే. ఏసై రాకడ ఆలస్యమైతే ఇంకెన్ను. ఎందుకంటే ఏసై వచ్చినప్పుడు నిన్ను అప్పు రుణస్తురాలుగా తీసుకెళ్ళడు కదా. ఆమేన్. ఎవరిని రుణస్తులుగా తీసుకెళ్ళడు ఆయన వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాకపోతే ఆయన చెప్పినట్టు వినాలి మనం, ఆయన చెప్పినట్టే చెయ్యాలి మనం. ఇందాక మనం ఒక వాక్యం చదివాము గుమ్మం దగ్గర ఓపెన్ చేస్తూ. ఏంటి? నీతిమంతుల గుడారములలో నుండి రక్షణ వస్తుంది. నీతిమంతులు ఎవరు అని రాబట్టి చెప్పాడు ఇందాక. నోవహో ఆ తరములన్నిటిలో కూడా, ఆ తరములో ఉన్నవారు అందరిలో నోవహో ఎంత అద్భుతంగా చెప్పాడు రాబట్టి. ఇవాళ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువునందు ప్రియులారా, మనం గమనించుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, నీతిమంతుల గుడారములలో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వస్తాయి. యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ గుడారమని నీ దేహంలోంచి రక్షణ గురించి ఎలాగా మాట్లాడినా పాట పాడినా అందరి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళడం. అందుకే ఏమన్నారంటే, అనేకుల కొరకు ప్రార్థన చేస్తే మనం దీవించబడతామని పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఇది ఈ సహోదరుని బట్టి మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆవిడ ఇప్పుడు కూడా ఆ రాహేలమ్మ వాళ్ళిద్దరు కలిసి ఎంత అవకాశం కుదిరితే అందరు వెళ్ళిపోయి పక్కోళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు. ఆ వీరలక్ష్మి అనే సహోదరు వచ్చిందో లేదో దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నెలకోసారి వారానికి ఒకసారి, ఇదివరకు వారానికి అనుకుంటా, ఇప్పుడు నెలకేమో, నెలకేనా వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నారు. ఆవిడికి ప్రార్థన చేసి వెళ్ళి దీవించబడ్డారు. ఆవిడ మందిరానికి వచ్చేస్తే ఆవిడ దీవించబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నిజంగా 2.5 ఏళ్ళు అయింది యేసుక్రీస్తు కృపా సంఘంలోకి వచ్చి. అవునా కదమ్మా? విశ్వాసిగా ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళ 20 ఏళ్ళ? 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో 2.5 ఏళ్లలో స్వగృహాన్ని ఇచ్చాడు సహోదరికి. చప్పట్లు కూడా దేవుని కనపరుస్తారా? దేవుడు నమ్మదగిన వాడు అంతే. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని, ఆయన చెప్పిన మాట వినేవారిని ఎలాగూ దీవిస్తాడు అనే దానికి యెషయా గ్రంథం 45:3 పేరు పెట్టి, నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకునేటట్లు ఆ అంధకార స్థలములలో ఉంచబడిన, అంధకార స్థలం, ఇప్పుడు ఆ డీప్ మెసేజ్ మనం ఇవ్వం కానీ, అంధకార స్థలాల్లో ఉంచబడిన దాచబడిన నిధులను, రహస్య స్థలాల్లో దాచబడిన మరుగైన ధనమును నీకిస్తాను. చప్పట్లు కూడా దేవుని కనపరుస్తున్నారా? దేవుడిని ఆశ్రయించే వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడుదురు. ఆమేన్. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. అమ్మా, నువ్వు నింపబడతావు, సంఘాన్ని నింపుతావు. స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువునందు ప్రియులారా, ఆమె ఓ మాట చెప్పింది. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. చర్చికి వచ్చినప్పటి నుండి, అంతకుముందు నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇస్తుంది అనుకుంటా, ఎందులో దశభాగం. అయితే ఇక్కడ మన చర్చికి వచ్చినప్పటి నుంచి 2200 ఎంతో దశభాగం ఇస్తూ వచ్చింది. ఈ ఇల్లు కొన్నప్పుడు పాస్టర్ గారండి, నా చేతికి 11,000 వస్తాయండి, 1100 ఇస్తానండి. అదేలేమో, మరి ఏం చేస్తాం? స్తోత్రం చెప్పండి. నిజం, అది నమ్మకంగా పాస్టర్ గారిని మళ్ళీ చెప్పడం ఎందుకంటారు అంటే, పాస్టర్ గారికి చెప్తే ఆయనకి పరిస్థితి అర్థమయ్యి ఆమె గురించి ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ స్థితి నుంచి దేవుడు ఇచ్చేస్తాడని. తెలివైన వాళ్ళు చేసే పనులు అవి, ఎగ్గొట్టే పనులు కాదు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎగ్గొట్టడం వల్ల నువ్వు ఇన్నాళ్ళు సంపాదించుకున్నది అంతా డౌన్ 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 కరుగైపోతుంది. నువ్వు ఇవ్వడం వల్ల పొందలేంది కూడా నువ్వు పొందుతావు. ఎవరైనా కావచ్చు. ఆమేన్. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పు. యేసయ్య నమ్మదగిన వాడు అంతే. ఆమేన్. సరిపోద్దా? యేసయ్య నిన్ను దీవిస్తున్నాడు. ఆయన కృప నీ మీద ఉంది బిడ్డ. అయితే నువ్వు, నీకు ఆదరణ, నీకు ఏదైనా కలిగేది ఎక్కడ? యెరూషలేములోనే, దేవుని సంఘంలోనే. ఆ సంఘంలో యేసుక్రీస్తు కృపా సంఘం అనే ఒక తోటలో నిన్ను నాటాడు. నీ ఇంటిలో నువ్వు తోటలు నాటు. ఆమేన్. సంఘాలు కట్టు. నాకు బాగా గుర్తు, ప్రేమాలయం అని ఒక చర్చి భీమవరంలో ఉంది.
మా కృపవరక్క తెలుసు కదా మీ అందరిలో చాలా మందికి, మా చిన్నక్క. అదే వాళ్ళ ఇంటి స్థలం కొని మనం చర్చి పెట్టామనుకో ఇప్పుడు. అయితే వాళ్ళు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఆ చర్చి నడిపించే ఆవిడే స్త్రీ. అయితే ఆ సంఘాన్ని ప్రారంభించిన ఆయన ఎవరంటే ఆర్ఆర్కే మూర్తయ్య గారు. ఎందుకు చెప్పాను ఇంత స్టోరీ తెలుసా? ఆవిడ మామూలుగా ఏదో వ్యాపారం చేసుకుంటూ, సైకిల్ వ్యాపారాలు ఏదో చేసుకుంటూ ఉంటున్న టైంలో యేసయ్యను రక్షకుడిగా అంగీకరించింది. ఆవిడేమనుకుందంటే, అయ్యా నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు, అయ్యారండి ఏం చేయాలంటే, ఏం చేస్తామో నీ ఇంట్లోనే సంఘం పెట్టన్నాడట ఆయన. అనేటప్పటికి ఆవిడ ఇంట్లోనే మొదలెట్టింది. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేయకపోతే మాకు ఆశీర్వాదం లేదని సాక్ష్యాలు బోల్డ్ అక్కడ. స్తోత్రం చెప్పండి. నడిపించడానికి కాపర్లు ఎవరైనా ఉంటారు. మా మేరక్క మీకు తెలుసు కొంతమందికి. ఆ మేరక్క తను ప్రార్థన పూర్వకంగా సంఘం మొదలుపెట్టింది. వేరే ఊరు నుంచి, వేరే జిల్లా నుంచి కాపర్ వచ్చి నడిపిస్తాడు. కానీ మేరక్క ప్రార్థన వల్ల ఆ సంఘంలో అనేక మందికి అద్భుతాలు జరుగుతున్నాయి. ఏమో దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు కదా. ఆమేన్. ఎందుకో ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. దేవుని ప్రణాళిక జరగబోతోంది. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దైవనామానికి మహిమ కలుగును గాక. చక్కని దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులకు మరి ప్రభువు నామంలో కుటుంబం తరపున, సంఘం తరపున అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో లేచి నిలబడదా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏమని చెప్తావమ్మా మాత్రాజు గారు? రండి, అయితే కూర్చుందామా? కూర్చుందా, ఒక్క నిమిషం కూర్చుందా. రండి మాత్రాజు గారు, మీరు రండి. మరి కార్యక్రమం చక్కగా జరిగినందుకు, దేవుడు మేలు చేసినందుకు మరి అందరూ వచ్చారు కదా. నీ కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధ శ్రేయబులస్లో సంఘం, జేడిఎస్, జేపీటీసీ, జేసీజీసీ వీళ్ళందరికీ వందనాలు తెలియజేయమ్మా. దేవుడికి వందనాలండి. ఆన్ చేసే ఉందండి. అందరికి వందనాలండి. మొత్తం అన్నీ కూడా చక్కగా జరిగాయి. రిబ్బన్ కటింగ్ ఏంటి, పాటలు, ఆరాధన, తర్వాత వాక్యం, సాక్ష్యాలు మొత్తం అన్నీ కూడా దేవుడి కృప బట్టి అంతా చక్కగా జరిగిందండి. అందరిని బట్టి వందనాలు. నా సంఘం బిడ్డలు బట్టి వందనాలు, జేడిఎస్ బట్టి వందనాలు, తర్వాత మా కుటుంబాలు అందరు బట్టి వందనాలు. నాకు తర్వాత మా ప్రతి ఒక్కరు మా డ్యూటీ వాళ్ళు అందరు బట్టి వందనాలండి. మరి నేను చాలామందికి చెప్పున్నాను, వారందరిని బట్టి వందనాలండి. మీరందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మీరందరూ భోంచేసి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళాలని ఈ చిన్నది మనవలు దీవించిన గాక. ఆమె. థ్యాంక్ యూ మాత్రాజ్ గారు. మరి ఆమె చెప్పింది అందరికీ అర్థమైంది కదా. ఆమె ఆహ్వానం మేరకు వచ్చిన మనందరికీ ఆమె వందనాలు తెలియజేసింది. తమ్ముడు చెప్పండి. సంఘస్థులు అందరూ, యేసుక్రీస్తు కృపా సంఘస్థులు కానీ, జేడిఎస్లు, జేపీటీసీలు, మీరు ఏమైనా అనుకుంటే కనుక మన సైమన్ పీటర్ గారితో మీరు కాంటాక్ట్ అయితే సైమన్ పీటర్ గారితో మీరు చర్చించాలని కోరుతున్నాము. ఆ ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారంగా సహోదరి విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండాలని కోరుతున్నాను. ఓకేనండి. మరి మన మధ్యలో ఉన్న దైవజనులు మరి దానియేలు మోజెస్ గారు మనకు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం లేచి నిలబడి దైవజనులు జోసెఫ్ మూర్తి గారి ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి కళ్ళు మూసుకొని మనము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము కృపా సత్య సంపన్నుడా, మా నిత్య పరలోక తండ్రి, నీకు వందనాలు. నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీవు మాకు అనుగ్రహించిన కృతజ్ఞతలు. దేవా, నీ కుమార్తె మార్తమ్మ గారిని ప్రేమించి ఈ దినమున నీ యొక్క నామం పేరిట గృహప్రవేశం చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు. కుటుంబ సభ్యులతో, సంఘం యొక్క సహవాసముతో నీ నామ ఘనత కొరకు వాడబడడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. అలాగే దేవ, ప్రారంభం నుంచి చివరి ఆశీర్వాదం వరకు మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతలు. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఈ గృహములో ఉంటున్న నీ ప్రియమైన బిడ్డలను వాక్యములోను, ప్రార్థనలోను, అయ్యా నీ సత్యములోను, నీ సువార్తలోను,
అయ్యా నీ నామమును గణపరచుటలోను నీ సంఘము యొక్క సహవాసం యొక్క అభివృద్ధిలోను మనం నడిపించమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నీ దాసుని దాసుని యొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. సంఘాన్ని కూడా వాక్యం యొక్క పరిపూర్ణతలోని మీరు అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొందనాలు, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. స్థానిక ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని దేవ మార్తమ్మ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవా నీ ప్రియమైన బిడ్డను ప్రేమించినటువంటి కుటుంబం అంతటిని కూడా ఈ గృహంలో నివాసముంటుండగా పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ అగ్ని స్తంభముగా నీ ప్రియమైన బిడ్డకు కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి ఆస్వాదించమని ఘనతయు మహిమయు ప్రభావాలు నీకే చెల్లిస్తూ సర్వశక్తుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు కనుక నాశనం కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపై ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరి వచ్చిన మీ ఎల్లరికి సర్వలోకంలోనున్న పరిశుద్ధులందరికీ ప్రభువు వచ్చు పర్యంతము తోడైండి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్. అమ్మా